మన దేవుడు ఎవరంటే ఆయన పిల్లలకు ఆయన సహాయం చేసే దేవుడు. ఈరోజు చాలా విషయాల్లో మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో. మీరు ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా దేవుడు మీకు సహాయకునిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. మన దేవుడు సమయోచితంగా ఆయన ఏమవుతాడంటే మారుతూ ఉంటాడు. ఇప్పుడు నాకు ఆదరణ కావాలని నేను దేవుని దగ్గరికి వెళ్తే నాకు దేవుడు ఏమిస్తాడు? ఆదరణ ఇస్తాడు. లేదు నేను ఒంటరితనంగా ఉన్నాను, నాకు స్నేహితునిగా ఒక తోడుగా మారుతాడు. నీ సమయానికి ఎలా కావాలో ఆయన అలా మారుతూ వస్తాడు. కానీ ఈ సంవత్సరంలో ఈ ఆఖరి నెలలో దేవుడు నీకు సహాయకునిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తుందంటే సమయోచిత సహాయం, టైమ్లీ హెల్ప్. మనుషులు సహాయం చేశారనుకోండి, మనుషుల సహాయం ఎలా ఉంటుంది అంటే తాత్కాలికంగా ఉంటుంది. ఎంతవరకు చేయాలో అంతవరకే మనుషుల ఒక సహాయం. ఇది మనుషుల ఒక బుద్ధి. కానీ దేవుడు సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు. సమయోచితంగా నీకు ఏ టైంకి ఏం కావాలో నీకు తెలియదేమో, కానీ నిన్ను నిర్మించిన దేవునికి తెలుసు.